ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీ జిల్లాలో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని అలాగే ఎయిర్పోర్ట్ను నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చారని, అయితే వారు గెలిచిన తర్వాత జిల్లాకు బీజేపీకి చెందిన జిల్లా ఎంపీ నగేష్ అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ హామీలను పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రమణ విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు టెండర్లు సైతం ఆహ్వానించిందని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ఎంపీ నగేష్ అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టిన పక్షంలో తాము ఉద్యమాలు చేపడతామని దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఇచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని జోగు రామన్ డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 5వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ బోర్డు పరీక్షలకు 1 నిమిషం నిబంధనను సడలించాలని దళిత గిరిజన సంఘానికి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1 నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు ఎంతో ఆందోళన చెందే అవకాశం ఉందని, గతంలో ఈ 1 నిమిషం నిబంధన కారణంగా చాలా మంది విద్యార్థులు సైతం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ 1 నిమిషం నిబంధనను సడలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే 1 నిమిషం నిబంధనను తొలగించాలని ప్రజా సంఘాల నుంచి అలాగే విద్యార్థుల నుంచి విజ్ఞప్తిని వస్తున్న నేపథ్యంలో ఈ 1 నిమిషం నిబంధనను సడలించడంతో పాటు 15 నిమిషాలు సడలింపు ఇవ్వాలని ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘానికి చెందిన నేతలు డిమాండ్ చేశారు.